ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న 14 లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఫీజు రింబర్స్మెంట్ విషయంలో దాదాపుగా 14 లక్షల మంది విద్యార్థులు ఇలా చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నెత్తనడక నడుస్తూ కాలయాపన చేస్తూ విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తూ మరి చదువుకు అందని ద్రాక్షలాగా తయారైనటువంటి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలంటే ముఖ్యమంత్రి గారు తన దగ్గర ఉన్న పదవి వేరే ఎవరికైనా మంత్రి పదవి ఇస్తారా, లేదంటే తను మరి విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి మరి మార్గదర్శకం చేయడానికి మరి ఒక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తారా? మరి ఇది ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడైనా కానీ మా దగ్గర ఉన్నప్పుడు విద్యార్థుల ఖాతాలో వేస్తాం, విద్యార్థులు మీరు ముందు ఫీజు కట్టుకోండి, మీరు జాయిన్ కాండి, మీరు చదువుకోండి, దాని తర్వాత మా దగ్గర ఉన్నప్పుడు వేస్తామని అంటే బిడ్డ ఖబర్దార్, మిమ్మల్ని మా విద్యను మేము దూరం చేసుకోవడానికి, మా ఉద్యోగాలు మేము భర్తీ చేసుకోకుండా అడ్డుపడడానికి ఇలా మేము ఓటేసి మిమ్మల్ని గెలిపించలేదు. మీరు వచ్చే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నావు. ఆ 2 లక్షలు ఎక్కడ పోయినా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాగానే ఫీజు రియంబర్స్మెంట్ ఎన్ని బకాయిలు ఉన్నాయో మొత్తం కూడా విడుదల చేయడానికి నేను మొదటి సంతకం చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి సిగ్గు స్వరం ఉంటే గనక రాష్ట్రంలో ఉన్న 14 లక్షల మంది విద్యను దూరం చేసే ప్రమాదం ఏర్పాటు చేసినామంటే ఇవాళ మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టింది ఇలా బడుగు బలహీన వర్గాల జాతి బిడ్డలు, ఇలా రైతు బిడ్డ, ఒక రిక్షా కార్మికుడి బిడ్డ, ఇళ్లలో పాచి పని చేసే బిడ్డ, ఒక రైతు బిడ్డలు ఇలా చదువుకు దూరం చేయడానికైనా ఇది మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగులు విద్యార్థులు భుజస్కంధాల మీద మోసి ఇలా రేవంత్ రెడ్డి గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ మా మినిస్టర్లు ఉన్నారు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే, ఏం లేదు ఏసీ గదిలో కూర్చొని కాలాపన చేసుకుంటూ టీ తాగుకుంటూ టైం పాస్ చేస్తున్నారే కానీ ఒక్క ముఖ్యమంత్రికైనా చలనం ఉందా అని చెప్పి ఈ బీసీ మంత్రులను కానీ అదేవిధంగా వివిధ శాఖలలో ఉన్నటువంటి మంత్రులను హెచ్చరిస్తున్నాం. బీసీల వర్గాలతోని ఇలా కుల వర్గాలతోని ఓటేసుకున్న తర్వాత ఇలా మీ కాలాపన చేసుకోవడానికి ఏమేం లేదు, అధికారంలో కూర్చోబెట్టింది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఎన్ని బకాయిలు ఉన్నాయో టోటల్ గా విడుదల చేయాలి, లేకపోతే మీ భర్తం పెట్టడానికి నిరుద్యోగులు నిరంతరం రూతలతో ఆవేశాలకు గురై ఇలా ఉక్కు పాదాల కింద తొక్కి పెట్టడానికి సిద్ధపడుతున్నారు. గత ప్రభుత్వంలో మీరు చూశారు, రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులు నిరుద్యోగులు ఇలా ఇంటింటికి తేలి ఇలా మా రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదు, మా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని చెప్పి ఇంటింటికి ప్రచారం చేసి మిమ్మల్ని ఫామ్ హౌస్ కు పంపించేటువంటి చరిత్ర విద్యార్థులకు నిరుద్యోగులకు లేదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. కాబట్టి మీరు ఏదో ఇంకా 34 సంవత్సరాలు 37 దాకా ఉంటాం మీరు కలలు అంటున్నారేమో, కాలాపన చేసుకుంటూ కలలు అంటున్నారు. బిడ్డ అవన్నీ కలలన్నీ గాలి మేడల్లాగా కూలిపోతాయి అనేది ప్రమాదం పొంచి ఉన్నది అనేది ఆలోచన చేసుకోవాలి. ఇలా విద్యార్థులు ఏమడుగుతున్నారు, నీ సీఎం కుర్చీ అడుగుతున్నారా, లేకపోతే నువ్వు సంపాదించి పెట్టుకున్నటువంటి ఆస్తులు అడుగుతున్నారా, లేకపోతే నీ ఎమ్మెల్సీ అడుగుతున్నారా? మేము మా ప్రభుత్వం మాకు ఇచ్చేటువంటి మేము మన బట్ట మీద తిండి మీద ప్రతి ఒక్కదాని మీద కట్టే పన్నుతోని వచ్చిన ఆదాయాన్ని మాకు ఇచ్చే రియంబర్స్మెంట్ ద్వారా మాకు ఇవ్వండి, మేము చదువుకొని భారతదేశంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థను చక్కదిద్దడానికి ఒక ఎమ్మెల్యే, ఒక కలెక్టర్ గా, ఒక సైంటిస్ట్ గా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ గా తీర్చిదిద్దడానికి మాకు అవకాశం కల్పియండి. ఆర్ కృష్ణ కొట్లాడి పెట్టించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కు ఎవరు కూడా టచ్ చేయలేరు అని చెప్పి విద్యార్థుల ఆవేశంతో ఇలా కృష్ణ దగ్గరకు వచ్చి గోడు నా తల్లిదండ్రులు బాధపడుతుంటే ఇలా చలం లేనటువంటి ప్రభుత్వం ఇలా ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి కూడా ఇలా విద్యార్థులకు ఒరిగిపెట్టిందే ఉంది. ఇలా బీసీ హాస్టల్ సొంత భవనాలు ఉన్నాయా, గురుకుల పాఠశాలకు సొంత భవనాలు ఉన్నాయా, కాలేజ్ హాస్టల్ సొంత భవనాలు ఉన్నాయా, గురుకు ఎక్కడ ఉన్నాయి, ఏం చేసిండ్రు మీరు? ఈ రౌడీ సత్యమన్న గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అఖిలపక్షం అన్ని రాజకీయ పార్టీలకు, అదేవిధంగా కుల సంఘాలకు, విద్యార్థి సంఘాలకు అందరూ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న నిజంగా ఈ అన్యాయాన్ని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నది. గతంలో మేము 35 సంవత్సరాల నుంచి కూడా బీసీల గురించి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాము. కానీ ముఖ్యంగా ఈరోజు ఏదైతే గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చారు, అదేవిధంగా ఇప్పటి వరకు కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతున్న జోప్యం వలన చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఏ కాలేజీ వాళ్ళు చూసినా కానీ మాకు ఫీజు అనే విషయం రీఎంబర్స్మెంట్ రాదు, మీరు ఖచ్చితంగా చెల్లించాలనే విధంగా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరికి కావాలంటే బలహీన వర్గాలకే ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలి. బీసీల్లో ఉన్న అధిక శాతంగా జనాభా ఉన్న బీసీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలి. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ వలన ఎంతో మంది ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రోజు ఆర్ కిషన్ గారికి ఎన్నో ఉద్యమాల వల్ల కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది మన తెలంగాణలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగానే అది ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అది అన్యాయం జరుగుతున్నది. ఈ విధంగా కామారెడ్డి డిక్లరేషన్ వల్ల 42% గౌరవ మసూర శరణ గారికి, అలాగే తెలంగాణ సంఘం అధ్యక్షులు రాజేంద్ర గారికి, ఐక్యవేదిక అధ్యక్షులు అనంతన గారికి, వంశీ గారికి, కూర్చొని మాట్లాడమంటారా? రైట్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ కుల సంఘాల నాయకులకు, అలాగే పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరణ గారికి, వంశీ గారికి, విద్యార్థి సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరు చూస్తే గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏ విధంగా నీరుగార్చాలని కుట్రతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 7ని తీసుకొచ్చి బడ్జెట్లో ఫీజు రీయింబర్స్మెంట్ కొరకు నిధులు కేటాయించకుండా కాలేజీలకు బకాయిలు విడుదల చేయకుండా జీవో నెంబర్ 7 ద్వారా కాలేజీలను ఫీజులు వసూలు చేసుకోమని చెప్పి రకరకాల ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. మరి మీరు చూస్తే 2000 సంవత్సరం నుంచి దాదాపుగా నిరంతరంగా 8 సంవత్సరాలు కష్టపడి తీవ్రమైన ఫీజు రీయింబర్స్మెంట్ కొరకు ఉద్యమాలు చేసి 2008 జూన్ 21న అమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే అప్పటి ప్రభుత్వం దిగొచ్చి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈ 18 సంవత్సరాల్లో దాదాపుగా 1,60,00,000 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొంది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో మొదటి తరం డాక్టర్లుగా, మొదటి తరం ఇంజనీర్లుగా, వృత్తి విద్యా నిపుణులుగా రకరకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో అద్భుతంగా ప్రగతి సాధిస్తూ తద్వారా కుటుంబాన్నే కాదు సమాజాన్నే కాదు రాష్ట్రాలు కూడా వాటి సామాజికమైన ఆర్థికపరమైన మార్పులకు లోనైన పరిస్థితి. మరి దేశం మొత్తం మీద చూస్తే ఇంత భారీ ఎత్తున సామాజిక మార్పుకు దోహదపడిన పథకం ఏదైనా ఉంది అంటే అది ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. మరి ఇలాంటి పథకం మీద గత ప్రభుత్వాలు అయితేనేమి, ప్రస్తుత ప్రభుత్వాలు అయితేనేమి వివిధ కుట్రలు చేస్తూ మళ్ళీ ఎక్కడ ఈ బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటే చైతన్యం పొంది ఎక్కడ మా రాజ్యాధికారం పైకి, మా సీటు పైకి వచ్చి అడుగుతారో అన్న కుట్రలో భాగంగానే ఈరోజు ఈ పథకాన్ని ఎత్తేసే పరిస్థితులు ఉన్నాయి. మరి రాష్ట్ర బడ్జెట్ చూస్తే 3,30,000 కోట్లకు పైచిలుకు. మరి దాంట్లో సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కొరకు ఖర్చు అయ్యేది 3,000 కోట్ల లోపే. దాంట్లో ఒక 1,000 కోట్లు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. మరి ప్రభుత్వం వైపు నుంచి ఖర్చు అయ్యే 1,800 కోట్ల నుంచి 2,000 కోట్లకు 3,30,000 భారీ బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో కూడా ఒక 2,000 కోట్ల బడ్జెట్ 14 లక్షల మంది భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టలేరా అని ఈ వేదిక ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. మరి మాట్లాడితే మాది ప్రజాపాలన, మేము ప్రజల కొరకు ఈ ప్రజాపాలన చేస్తున్నామని చెప్తారు. కామారెడ్డి డిక్లరేషన్లో అయితేనేమి, ఎన్నికల వాగ్దానంలో అయితేనేమి, మొట్టమొదటి వాగ్దానం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇచ్చిందంటే మేము పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ రిలీజ్ చేస్తాం, మేము అన్ని రకాలుగా విద్యకు సపోర్ట్ చేస్తాం, 5 లక్షల కార్డు ఇస్తాం, అంటే ఆర్థిక భరోసా కార్డు ఇస్తాం, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పి మనందరి దగ్గర ఓట్లను దొంగతనం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఉన్న పథకాలను ఎట్లా రద్దు చేయాలి, ఉన్న బకాయిలను ఎట్లా ఎగ్గొట్టాలని ఇది ప్రయత్నం చేస్తుంది. మరి మిత్రులారా, మీరు చూస్తే
గడిచిన 4-5 రోజుల నుంచి కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక పార్టీ జెన్జీ జనరేషన్ స్టార్ట్ చేసింది. వితిన్ 4 రోజులలోనే దాదాపుగా 1 కోటి మందికి పైచిలుకుగా ఆ ఉద్యమంలో పాల్గొని ఇక్కడున్న ప్రభుత్వాల పైన, ప్రజా సమస్యల పైన స్పందిస్తున్న పరిస్థితి. అంటే యువతరం తలుచుకుంటే, యువతరం ఒకవేళ రాజకీయాలకు దిగితే, యువతరం చైతన్యం పొందితే ఏ రకంగా వస్తుందనే విషయాన్ని మనం ఇలాంటి ఉద్యమాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. తెలంగాణలో కూడా విద్యా సంఘాలు విద్యార్థులందరూ కూడా ఏకమై ఆర్ కృష్ణ వెంట నడుస్తూ ఈ ఉద్యమానికి మీరందరూ కూడా తోడ్పాటిస్తే ప్రభుత్వం పైన మనం ఒత్తిడి తీసుకొచ్చి మనకు రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవడమే కాకుండా ప్రభుత్వం ఇష్యూ చేసిన జీవో నెంబర్ 7 దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, దానిపైన హైకోర్టులో ఇచ్చిన తీర్పు పైన అప్పీల్ దాఖలు చేయాలని చెప్పి వంశీ గారు, రాజేందర్ గారు, ఇతరత్ర కుల సంఘాలకు సంబంధించినటువంటి సోదరులందరికీ, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశాన్ని రాష్ట్రాన్ని పాలించేటువంటి పాలక వర్గాలకు మనసు ఉండాలి తప్ప ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజల్ని ఆదుకోమని, కాపాడమని కానీ దానికి భిన్నంగా కుట్రలు చేయడం కోసం ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకోరు. ఎన్నికల మేనిఫెస్టోలో సమాజంలోని అన్ని వర్గాల వారికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి పార్టీ ఈరోజు ఒక్కొక్క వర్గాన్ని ఏ రకమైనటువంటి నిర్లక్ష్యానికి, ఏ రకమైనటువంటి అన్యాయానికి గురి చేస్తూ ఉన్నదో మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అన్ని వర్గాల కంటే ఎక్కువ విద్యార్థి లోకం విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా గ్రహిస్తూ ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ నాదైనటువంటి మనవి 100% ఫీజు రియంబర్స్మెంట్ జరపకపోవడం అనేది ఒక భయంకరమైనటువంటి కుట్ర. ఫీజు రియంబర్స్మెంట్ ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి విద్యా విధానం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో చదువుల సంఖ్య కానీ, వాళ్ళ ఆలోచనలో వస్తున్నటువంటి మార్పు కానీ, సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు ఎదుగుతున్నటువంటి తీరు కానీ, అనేక దశాబ్దాలు ఈ వర్గాల ప్రజలను ఓటర్లుగా భావించి అధికారంలో కొనసాగడానికి అలవాటు పడ్డటువంటి పాలక వర్గాలు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల యువతరంలో వస్తున్నటువంటి చైతన్యం, వాళ్ళలో పెరుగుతున్నటువంటి అక్షరాస్యత, వాళ్ళలో వస్తున్నటువంటి ఐక్యత ఎక్కడో ఒక చోట మా రాజ్యాధికార కాంక్షకు భిన్నంగా వాళ్ళు ఆ దిశగా ఆలోచించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సమాజం చైతన్యరహితంగా ఉంటే మా దోపిడీ కొనసాగుతుంది. సమాజం చైతన్యరహితంగా ఉంటే మా అడుగులకు మడుగులొచ్చేటువంటి వ్యవస్థ కొనసాగుతుంది. మేం ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాం అనేటువంటి విషయం బహుశా పాలక వర్గాలు ఆ రకంగా భావించి ఉండడం వల్లనే ఈరోజు లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో అంధకారం అలవుకునేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఒక ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఈ విద్యార్థి లోకానికి ఉద్యోగాల విషయంలో కానీ ఇతరత్ర అనేక విషయాల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేసినటువంటి పాపాన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పోలేదు. కాబట్టి బీసీలుగా జరుగుతున్నటువంటి అన్యాయంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇందాక నేను చెప్పినట్టు ఈ వర్గాలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతూ ఉన్నది. కాబట్టి ఈ వర్గాల ప్రయోజనం ఎప్పుడు భారతుల లక్ష్యం కాదు. కాబట్టి ఇటువంటి నిర్వాహకం కొనసాగుతూ ఉన్నది. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్లకు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లకు కాకుండా ప్రత్యక్ష కార్యాచరణ. ప్రభుత్వాలకు మనసున్నప్పుడు వాళ్ళుగా చేయాల్సినటువంటి పనుల విషయంలో కూడా చేయకపోగా, వాళ్ళు చేయాల్సినటువంటి పనులను గుర్తు చేసినా కూడా ఏమాత్రం స్పందించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇటువంటి మొరటు మానవత్వం లేని ప్రభుత్వాల మెడలు వంచాలి అని అంటే
ఖచ్చితంగా విద్యార్థి లోకంతో పాటు వారికి సంబంధించినటువంటి కుటుంబీకులుగా సమాజంలో వాళ్ళ కష్ట సుఖాలు తెలిసినటువంటి బాధ్యతలుగా మేము కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు కలిసి వస్తాం. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏ వర్గానికి ఇచ్చినటువంటి హామీని కూడా తూచా తప్పక అమలు చేయకపోగా రకరకాల టక్కుటమార గోకర్ణ గజకర్ణ విద్యల ద్వారా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెనుకడ సామెత ఉన్నది, కూట్ల రాయి తీయలేనోడంటే ఏట్ల రాయి తీసుకుంటాడు. ఇవాళ వేల కోట్ల రూపాయలు మరి ఒక తరం భవిష్యత్తుకు సంబంధించి ప్రపంచంలో విద్యకు ఏ దేశమైనా కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి దేశాలే ప్రపంచాన్ని శాసించగలుగుతా ఉన్నాయి. అటువంటి విద్యారంగాన్ని విద్యా లోకాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కకు పెట్టి లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి గంభీరమైనటువంటి హామీలు ఇస్తా ఉంది. ఒకరోజు మూసీ ప్రక్షాళన అంటున్నారు, ఒకరోజు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఇంకొక రోజు మధురేదో అంటా ఉన్నారు. కానీ దాంట్లో ఇందాక తమ్ముడు చెప్పినట్టు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 14-15 లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి 1000 కోట్లు నిధులు విడుదల చేసేటువంటి మనసు లేదు అని అంటే ఇది తెలియక పొరపాటుగా జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు. తెలిసి కావాలనే 1-2 తరాలను కనుక మళ్ళీ స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలో లాగా 100కి 1-2 మాత్రమే చదువుకున్నటువంటి రోజులు బీసీలకు దాపురించాలి. ఆ రకంగా మా అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనేటువంటి అంతర్లీనమైనటువంటి కుట్రలు ఉన్నాయి. కాబట్టి దీన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం అందరం ఒక్క తాటి మీదకి వచ్చి ఈ ప్రభుత్వం మెడలు వంచడం అనేది అసాధ్యం కాదు. మనం సంఘటితంగా లేకపోవడం వల్ల ఇది పాలక వర్గాలకు ఒక బలహీనతగా తయారై మన బలహీనత లేదా మనమందరం ఒక్కటి కాకపోవడమే పాలక వర్గాలకు ఒక ఆయుధంగా అవకాశంగా మారుతా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థి లోకం కోసం జరిగేటువంటి కార్యక్రమంలో విద్యార్థుల చైతన్యంతో పాటు వాళ్ళని సమర్థించేటువంటి అందరూ కూడా మొట్టమొదటి స్పీకర్గా ఎన్నికైనటువంటి అన్న మధుసూదనాచార్య అన్న గారికి, అదేవిధంగా గుజ్జ సత్తమన్న గారికి, అదేవిధంగా అనంతయ్య గారికి, అదేవిధంగా కోల శ్రీనివాసన్న గారికి, మన ఓబీసీ యువమోర్చా అన్న వెంకటేశ్వర గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి కోరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, విద్యార్థుల యొక్క పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేస్తా అని చెప్పినటువంటి మాటలు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను సవాల్ విసురుతున్నా. బిడ్డ ఖబర్దార్, మీరు నిరుద్యోగులను విద్యార్థులను మోసగించే ప్రయత్నాలు చేసి ఇవాళ గద్ద మీద కూర్చున్న తర్వాత ఓడ దాటేంత వరకు ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత పోరా బోడి మల్లిగా అన్న విధంగా ఇవాళ విద్యార్థులను నిరుద్యోగులను చిన్న చూపు చూడడం సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను మీ సభాపూర్వకంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీ దగ్గరనే ఉంది. ఇవాళ ఎడ్యుకేషన్ అందరి ద్రాక్షలాగా తయారైంది. అంగట్లో అన్నయ్య దొరుకుతాయి కానీ విద్య దొరకలేనటువంటి స్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రశేఖర్ గారు ఎన్ని విద్యార్థులకు ఎప్పటికప్పుడు రియంబర్స్మెంట్ ఇచ్చేవారు. అదేవిధంగా ఉద్యోగాల నోటిఫికేషన్, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి ఎన్ని నోటిఫికేషన్లు వేశారో మన అందరికి తెలుసు. అదేవిధంగా గురుకుల నోటిఫికేషన్ ఆర్ కృష్ణ అడగగానే 9,200 పోస్టులు వేసేటువంటి ఘనత గత ప్రభుత్వంలో ఉంది. కానీ నీ ప్రభుత్వానికి ఏముంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇలా 2 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరాలకు అడుగు పెట్టినా కానీ ఇలా విద్యార్థులకు ఇలా జీవో నెంబర్ 7 తీసి ఇలా హైకోర్టు ద్వారా అఫీల్ పోయిన వాళ్ళను ఇలా విద్యార్థుల ఖాతాలో పడతాయి. మీరే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మీరే కట్టుకొని మొట్టమొదటిగా కాలేజీలో జాయిన్ కమ్మని ఎవరయ్యా జాగిరి, ఎవడబ్బ జాగిరి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా ఆర్ కృష్ణ గారు కొట్లాడి ఇలా తన ప్రాణాన్ని త్యాగం చేసి 67 కిలోలు ఉన్నటువంటి 54 కిలోలకు తగ్గి ఇలా తన జీవితాన్ని అంకితం చేసి విద్యార్థుల పేద విద్యార్థులు ఇలా చదువుకొని ఒక ఐఏఎస్, ఒక కలెక్టర్, ఒక
ఒక డిఎస్పి, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటి జాతి పౌరులను తీర్చిదిద్దడానికి ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ పెట్టిస్తే ఇవాళ విద్యార్థులు చదువుకొని ఇవాళ వాళ్ళ ముందర మేము చేతులు కట్టుకొని నిలబడాలా అనే ఒక అహంకారంతో ఇవాళ విద్యార్థులను ఉక్కుపాదాల కింద తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, మీరు జీవో నెంబర్ 7 రద్దు చేయాలి. వెంటనే పాత పద్ధతిలో ఆర్ కృష్ణ గారు పెట్టించినటువంటి విధంగా ఇలా ప్రతి ఒక్క రూపాయి లేకుండా క్యాస్ట్ ఇన్కమ్ తీసుకొని కాలేజీకి వెళ్తే ఇలా ఇంజనీరింగ్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఎంబీబీఎస్ డాక్టర్ కానీ చదువుకొని బయటికి వచ్చే విధంగా ఇలా మరి పాత పద్ధతిలోనే కొనసాగాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. మేము కట్టే ప్రతి పన్ను కూడా ఇలా వచ్చే ఆదాయం ఎక్కడ పోతుంది? ఇలా మీరు కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం ఇలా ఇస్తున్నారే, ఇలా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు పెండింగ్ లో పెడుతున్నారు? ఎందుకు ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు? ఇలా విద్యార్థులే కట్టుకొని కాలేజీలో జాయిన్ కావాలన్న ఆలోచన మీకు దుస్సాలోచన ఎట్లా వచ్చిందో మీరు దాన్ని వెంటనే విరమించుకోవాలి. లేదంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో 14 లక్షల మంది విద్యార్థులతోని ఇలా కలెక్టర్ ఆఫీసులు, అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, మినిస్టర్ల క్యాంప్ ఆఫీసులు, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడానికి సిద్ధంగా ఉన్నాం. తక్షణమే పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. అరే ఎస్ఐ కానిస్టేబుల్ 18,000 ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ ఫిలప్ చేశారు? 4 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వంలో మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి ఫిలప్ చేసినటువంటి దాఖలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇలా నోటిఫికేషన్లు లేవు. ఇలా డిఎస్సి లేదు. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 డిఎస్సి, అదేవిధంగా గ్రూప్ 1 కూడా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఆ రోజు మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వేసినటువంటిదే తప్ప మీరు వేసినవి ఏమున్నాయి అని చెప్పి పక్కోడి బిడ్డను చూసుకొని నా బిడ్డని ముద్దు పెట్టినట్టు అతల ప్రభుత్వం వేస్తే ఈ రాష్ట్రంలో నేను వేసినా అని చెప్పి లెక్కలు చూపించుకోవడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పి ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నా. వెంటనే పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే బిడ్డ ఖబర్దార్ ప్రతిరోజు ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఎక్కడికక్కడ ఎన్నిసార్లు ఎంతమందిని అరెస్ట్ చేపిస్తూ దానికి సిద్ధంగా ఉన్నాం. పోరాడితే పోదే లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఆర్ కృష్ణ మాకు నేర్పించింది ఒకటే, కొట్లాడు ఉద్యోగాలు సాధించు, కొట్లాడు ఫీజు రియంబర్స్మెంట్ సాధించు. బీసీలు అడిగేది పిచ్చే కాదు, బీసీల హక్కు. కాబట్టి ఈ హక్కు శోధన కోసం ప్రతి ఒక్కరు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి 2-3 రోజులలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అడుగున దీనికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. దానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఈ స్కీమ్ కొనసాగించుకుంటూ వచ్చింది. అయితే మనం 2008లో పెట్టించిన స్కీము 2010లో రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసేయాలని చూశాను. అప్పుడు నేను 5 రోజులు అమర నిరాహారదీక్ష చేశాను. చాలా నిరాహారదీక్షలు అట్టట్లుంటాయి, నేను దాన్ని వక్రీకరించను. కానీ నేను నిజమైన నిరాహారదీక్ష చేశాను. ఎందుకంటే 69 కిలోలు ఉన్న నేను 53 కిలోలకు తగ్గాను. 15-16 కిలోలు తగ్గితే హాస్పిటల్ వేసినా ఎక్కడ వేసినా వినిపించుకోలేదు. చివరకు అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య దిగొచ్చి సోనియా గాంధీ వార్నింగ్ ఇస్తే దిగొచ్చి ఒక మంత్రివర్గ ఉపసంఘం వేసి నా దగ్గరికి వచ్చి చర్చలు జరిపి ఆ స్కీమ్ బకాయిలు ఇస్తాం, ఈ స్కీమ్ను కొనసాగిస్తాం, ఆ ఫైలు రద్దు చేయాలని ఫైల్ అవుతుందో దాన్ని చింపి నమ్మగొట్టిన వాడేసి అప్పటి నుంచి ఆ స్కీమ్ నడుస్తుంది. కేసీఆర్ గారు రోషయ్యనే దిగిపోయాడు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ తోటి ముఖ్యమంత్రి పదవి నుంచి రోషయ్యను కాంగ్రెస్ అధిష్టానం తన్నెల కొట్టింది. ఇప్పుడు కూడా చెప్ప నేను కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడుతున్నా, మార్చుకుంటాడని మాట్లాడుకోకపోతే ఇక అందరికి అట్టికైతే పడతాడు. ఆ తర్వాత కిరణ్ రెడ్డి వచ్చాడు. చూస్తే ముఖం మంచిగా కానీ గుణం అస్సలు బాగలేడు. ఆయన ఈ స్కీమ్ను తీసేయాలని రకరకాల సబ్ కమిటీలు వేసి కోత కోయాలని 10,000 ర్యాంక్ అని అదని ఇదని ఎన్నో కథలు పడ్డాడు. చెప్పినా నీవు గోచి ఊడిపోతుందని చెప్పిన భయపడ్డాడు. ఓ రోజు చాంబర్కి పోయి ముఖం మీద ఎక్కి తిట్టిన మన రాజేందర్ వీళ్ళందరూ ఉన్నారు. తిడుతుంటే లేచిపోయాడు. ఇక తర్వాత చాంబర్లకి లేచిపోయాడు, అలిగిపోయాడు వెంబడే. ఇక అయినా ఆ స్కీమ్ కంటిన్యూ అయింది. కేసీఆర్ వచ్చాడు, స్కీమ్ను కంటిన్యూ చేశాడు. ఆయన చాలా చక్కగా 10 ఏళ్ళల్లో ప్రతి ఇయర్
2,000 కోట్ల నుంచి 2,500 కోట్లు ఇచ్చాడు. లాస్ట్కి ఏదో కొద్దిగా బకాయి ఉండిపోయింది ఎలక్షన్ అని మొత్తం మీద సాపిగా 10 ఏళ్ళు నడిచింది. అంతేకాదు కేసీఆర్ నేను కోరితే ఇంకా 2-3 అడిషనల్గా చేశాడు. ఏంటిది? ఐఐటి, ఐఐఎం ఉంటాయి, ఇతర రాష్ట్రాల్లో చదివే నీటు, వీళ్ళందరికీ మళ్ళీ వాళ్ళకు కూడా పూర్తి చేయాలని జీవో తీశాడు. ఆ జీవో గైబైంది, ఇప్పుడు కనిపిస్తలేదు ఆ జీవో. మొన్న లెక్కితే ఫైళ్ళలో లేదు. అంటే ఇది ఎట్లా మాయిందంటే ఇది రేవంత్ మాయ అని చెప్తున్నారు. అరే ఆయన ఎట్లా తీస్తాడు ఆ ఫైలు? ఆ జీవో తీసురు, నెట్లు ఉంటుంది, ఆ నెట్లకే జీవో తెచ్చి మీ బట్టలను ఊడగొడతా అని చెప్పిన. చేశారు, ఇంకా ఎక్స్ట్రా చేశాడు, మంచిగా చేశాడు. ఆ తర్వాత ఇవే కాకుండా గురుకులాలు, మైనార్టీ గురుకులాలు పెట్టి బీసీ పెట్టకపోతే 3-4 ధర్నాలు చేయండి. పిలిచే కృష్ణ నేను బీసీలకు ఇంకా ఎక్కిస్తాను 119 2 సార్లు 240 ఇచ్చాడు. అంతేకాదు మళ్ళొక సంవత్సరంలో 50 ఇచ్చాడు. డిగ్రీ కాలేజీలు ఇచ్చాడు, లా కాలేజీలు ఇచ్చాడు. గురుకుల సిస్టమ్ లోపల విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి బీసీలకు మేలు చేశాడు. రేవంత్ రెడ్డి రాకముందే ప్లాన్ వేసుకున్నట్టున్నాడు. అరే ఈ బీసీ నా కొడుకులు బాగా చదువుతున్నారు, వీళ్ళు ఎక్కువ ఎగురుతున్నారు, నేను అధికారంలోకి వస్తే ఈ కత్తెర పెడతాను ఎప్పుడో ప్లాన్ ముందు చూపుతో రిజైన్ చేసుకున్నట్టు. రాకముందు మాత్రం చాలా వెళ్ళాడు. ఈ స్కీమ్ ఇంకా మెరుగుపరుస్తా, ఇంకా డబ్బెక్కిస్తా, ఆ 10,000 దాన్ని తీసేస్తా, అందరికి ఇచ్చేస్తా, టోటల్ బకాయిలు ఇచ్చేస్తా, మీ ఫీజుల విషయం లోపల ఇతర రాష్ట్రాల్లో చదువుతున్నాయి ఏదైతుందో అది ఇంప్లిమెంట్ చేస్తా, అన్ని కాత్కం విదేశాల కూడా ఇస్తాని అరచేత్తో వైకుంఠాన్ని చూపెట్టారు. అందరు నమ్మారు. మనోళ్ళు అమాయకులు కాబట్టి ఎగిరి అంతేసి ఈ మునగాడు ఏదో చేస్తాడు. మాటల్లో మునగాడు, చేష్టల్లో మాత్రం కాదు. మాటలు చెప్పి మోసగాడు. నేను అంతలే, నాకు కొద్దిగా కల్చర్ ఉందని కొద్దిగా ఆలోచన చేస్తున్నా. ఎందుకంటే లాంగ్వేజ్ కొద్దిగా వాళ్ళు ఎట్లా మాట్లాడినా నేను కొద్దిగా మంచిగా మాట్లాడాలని మాట్లాడుతున్నా. మోసం చేసిండు, అన్యాయం చేసిండు, ఇంకా ఎన్ని పదాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించవచ్చు. అట్లా చేసిండు. చేస్తే ఆయన ఎంత పథకం ప్రకారం ఉన్నాడో మీరు చూడండి. కుట్రపూరితంగా ఈ స్కీమ్ ఎత్తేసే కుట్ర ఉంది. వచ్చిన నుంచి అన్నిటికీ బడ్జెట్ వస్తేనే కాంట్రాక్టర్లకు 7,000 కోట్లు ఒక కాంట్రాక్టర్ బకాయి ఉంటే ఫస్ట్ దానికే పెట్టింది సర్టిఫికేట్. 7,000 కోట్లు ఇచ్చేసి. ఇంకొకటి నా కాంట్రాక్టర్ వాళ్ళే పెద్ద కాంట్రాక్టర్లు, కాంగ్రెస్ పార్టీ ఉన్న కాంట్రాక్టర్లు, వాళ్ళకు ఒక ఆయన 4,500 కోట్లు ఉంటే 4,500 కోట్ల సెకండ్ సంతకం పెట్టి ఫీజులది 14 లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయి ఉందంటే అది పెండింగ్ పెట్టు, దాని మీద ఆలోచించాలని ఫైనాన్స్ అధికారులతో అంటే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఏమన్నా వీడు ఎక్కడెక్కడ నొక్కలా మాట్లాడుతున్నాడు, ఈ ఫీజుల స్కీమ్ మీద తీసుకోకపోతే ఇట్లా చూస్తున్నాడు, కళ్ళు ఉరిమి చూస్తున్నాడు, మమ్మల్ని మాట్లాడదామంటే భయం అవుతుంది అని. అంటే నేనన్నా భయం తీస్తా, మంచి వాళ్ళే చెన్నారెడ్డి, జలగా వెంగళరావు లాంటి వాళ్ళను నేను చదివేటప్పుడే నా కొట్లాడి స్కీమ్లు పెట్టించిన. ఈయనకపోతే అసెంబ్లీ వలగొట్టాము, ఈయన పీరియడ్లో కూడా మళ్ళొకసారి అసెంబ్లీ వలుగుతుంది కాబట్టి ఏం భయపడకుండా అని చెప్పిన. ఇక 3 నెలలు రాలేదు, ధర్నాలు చేస్తే కాలేదు. మనం ధర్నాలు దాదాపు ఈయన పీరియడ్ల లెక్క చేస్తే 96 సార్లు ధర్నాలు, బైకాట్లు, కలెక్టరేట్ ముట్టడి చేశాం. స్టేట్ వైడ్గా ఒక్కొక్క చోట 5,000 10,000 మంది ర్యాలీలు తీశారు, అమ్మాయిలు అబ్బాయిలు, కానీ కదలలే. రిపోర్ట్లు వస్తే చదవని కూడా చదవడట. ఏం చూస్తున్నాయా పోరగలదు పక్కకు పడేస్తాడట. అంటే ఆయనకు ఉద్యమాల మీద గౌరవం లేదు, ఎంతసేపు భూముల మీద ప్రేమ ఉంది. ఈయన వచ్చిన తర్వాత సర్కారు భూములు లవ్ చేస్తున్నాయి. ఆయన అది కాంగ్రెస్ల భూములు ఉన్నాయి, పాకిస్తాన్ పారిపోయినాయి. ఆ భూములు ఆయన మీదకే ఉన్నాయి. అవుటి మీదనే కానీ ఎంతసేపు ఎక్కడ ఉన్నాయి భూములు, ఇనాం భూములు ఎక్కడ ఉన్నాయి, అజైన్ భూములు ఎక్కడ ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా సీలింగ్ భూములు ఎక్కడ ఉన్నాయి, రకరకాలు. ఇప్పుడు ఇల్టన్ భూములు అంటే పరిశ్రమలకు గత ప్రభుత్వాలు కేటాయించిన భూములను ఈ ప్రభుత్వం దొబ్బేనిగా చూస్తుంది. 1,000 కోట్లు 100 కోట్ల కోసం మన ఊరళ్ళు రైతు బంధు ఎప్పుడు వస్తుంది, 6,000 ఎప్పుడు వస్తాయని చూస్తారు, స్కాలర్షిప్ ఎప్పుడు వస్తుంది 50,000 అని చూస్తారు. కానీ ఆయన 100,000 కోట్ల కోసం ఈ ఇల్లు పట్టది, లారీలు పట్టాయి, విమానాలు పట్టాయి, అన్ని పైసల కోసం ఆయన చూస్తున్నాడు.
కాబట్టి దాని మీద ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. అయితే ఫీజుల స్కీమ్ ఎత్తేద్దామనే కుట్ర ఆయనకు 100% ఉంది. 3-4 ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఒకటి, బకాయిలు ఇవ్వకుండా పేరు 3,000 బకాయిలు ఉండే కాంగ్రెస్ మొదట్లో వచ్చినప్పుడు. అప్పుడు ఆ సంవత్సరం మీకు కలుపుకొని ఆ బకాయిలు ఇవ్వలేదు. తర్వాత సంవత్సరం వచ్చే బకాయిలు ఇవ్వలేదు. మళ్ళా సంవత్సరం వచ్చే బకాయిలు ఇవ్వలేదు. ఇప్పుడు 10,000 కోట్లు అంటాడు. సంవత్సరానికి దానికి పట్టింది 2,000 కోట్లు. నీవు ఎప్పటికప్పుడు ఇస్తే కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చిండు, ఎప్పటికప్పుడు ఇచ్చలేదా? ఇచ్చిండు. బకాయిలు ఉన్నాయా? లేవు. లాస్ట్లో ఆయన దిగిపోయేటప్పుడు ఉన్న బకాయిలే ఉన్నాయి. ఆ బకాయిలు ఇవ్వలేదు. బకాయిలు పెంచడం అంటే ఉద్దేశం ఏంటిది? ఈ స్కీమ్ని ఎత్తేద్దామని. మంచి కుక్కను చంపేయాలంటే ఏం చేయాలి? దానికి పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలి. ఈ స్కీమ్ బడ్జెట్ బకాయిలు వేరకపోయేటట్టు చేస్తే ఇవి నేను మొయ్యలేను, నేను చేయలేను, నా కడుపు తీరితే దొరికాయి, అప్పు దొరకలేదు, నన్ను పొట్ట తీరితే కూడా అంత పైసా లేదు, ఏం చేయాలని చేతులు ఎత్తేద్దామని ముందే ఒక పథకం ప్రకారం చేసాడు. దీన్ని అట్లా దాదొక ఒకటి భాగం. మొన్న కాలేజీలు కూడా 2 సార్లు బంద్ చేసిండు. కాలేజీలు ఒకసారి 4 రోజులు బంద్ చేసిండు, వాళ్ళని భయపెట్టాడు. ఒకసారి 8 రోజులు నిరవధికంగా కాలేజీలు బంద్ చేసిండు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీ కాలేజీని రద్దు చేస్తా, అట్లా చేస్తే ఇట్లా చేస్తాను. ఇక మళ్ళా నేను స్ట్రైక్ చేస్తుంటే మాట చెప్పిండు, మా కృష్ణన్న అమాయకంగా కాలేజీల్లో ఉచ్చులా పడ్డాడు వాళ్ళ లైన్. నేను ఇమ్మడి కౌంటర్ ఇచ్చిన. నేను ఉద్యమం చేసేది కాలేజీల కోసం కాదు, విద్యార్థుల కోసం. ఈ రోజు కాదు, 50 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఈ రోజున్న హాస్టళ్ళు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా గురుకులాలు మీరు పెట్టినవి ప్రేమతోటి కావు. మీరు పెడితే దేశంలో అంతటి ఏడలేవు. గురుకులాలు దేశంలో ఎక్కడ లేవు. ఫీజు రియంబర్స్మెంట్ దేశంలో ఎక్కడ లేవు. అందరికీ స్కాలర్షిప్ దేశంలో ఎక్కడ లేవు. అదేవిధంగా హాస్టళ్ళు 6,000 హాస్టళ్ళు ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాలలో. ఉత్తరప్రదేశ్లో 1000 హాస్టళ్ళు ఉన్నాయి. అంత పెద్ద రాష్ట్రంలో. ఇది చిన్న రాష్ట్రంలో 6,000 హాస్టళ్ళు ఉన్నాయి. మరి ఇవన్నీ మేము పోరాడి పెట్టించుకున్నాం. చదువు కోసం పోరాడినాం. మేము వేరేదేం పెట్టలేదు. చదువు ద్వారానే ఈ కులాలలో గుణాత్మకమైన మార్పు వస్తుంది. ఎప్పుడైతే మనం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినామో అప్పటి నుంచి మన గుడ్డ సత్యం ఇంతకు మొదలు చెప్పినట్టు సమాజంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ఆ మార్పు గణనీయమైన మార్పు, కంట్ల ముంగట కనిపిస్తుంది. ఆ మార్పు ఎట్లా అంటే ఈరోజు లేబర్ దొరకలేదు. లేబరు ఏడవైనా మనం 2 నెలల కింద రోడ్డు వేసే దగ్గర ఏ లేబర్ ఉంది? పాలమూరు లేబర్, ప్రకాశం, శ్రీకాకుళం తెలుగు వాళ్ళే ఉంది. ఇప్పుడు చూడండి ఎక్కడన్నా ఇండు గట్ట దగ్గర కానీ రోడ్లు వేసే దగ్గర విద్యార్థుల వ్యతిరేకులారా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే టైగర్ నాయకత్వం, వసుధరన్న గారి నాయకత్వం, టైగర్ నాయకత్వం, వసుధనాచార్య గారి నాయకత్వం, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే.